శ్రీ గురుభ్యో నమః. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠాధీశులు శ్రీ శృంగేరి జగద్గురువులు పరమ పూజ్యశ్రీ మహాసన్నిధానం శ్రీ 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 భారతీతీర్థ మహాస్వామివారు, తత్కరకమల సంజాతులు జగద్గురువులు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారల దివ్య అనుగ్రహ ఆశీస్సులతో శ్రీ గురువుల ఔదార్యము కరుణ. ఈ కథను కాలడిలో శ్రీ శంకర కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ ఏ సుబ్రమణి అయ్యర్ వివరించినారు. త్రివేంద్రంకు చెందిన గొప్ప పండితుడు అయిన శ్రీ నీలకంఠ శాస్త్రి గారి పర్యవేక్షణలో ఒక విద్యార్థిగా పనిచేయడం నా అదృష్టం. శాస్త్రి గారు మరియు నేను వార్షిక గణపతి వాక్యార్థ సదస్సు సందర్భముగా శృంగేరిని సందర్శించినాము. ఒకరోజు రాత్రి చంద్రమౌళీశ్వర పూజ అయిన తర్వాత మహాసన్నిధానం వారు శాస్త్రి గారిని చర్చకు రావాల్సిందిగా కబురు పెట్టినారు. మేమిద్దరము తిరిగి బయలుదేరే సమయానికి రాత్రి 11 గంటలు దాటినది. మేము నదిని సమీపిస్తూ ఉండగా శ్రీ గురువుల పరిచారకుడు పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మల్ని కలిసినాడు. అతని చేతిలో తువ్వాలతో చుట్టిన వస్తువు ఏదో ఉన్నది. మాకు సంభ్రమాశ్చర్యములు కలిగించే విధముగా అతను 20 పండిన పండ్లను మాకు ఇచ్చి, ఇప్పటికే ఆలస్యం అయినందువలన వంటగది తెరిచి ఉండకపోవచ్చునని శ్రీ గురువులు మీకోసం వీటిని పంపించినారు అని బంట్రోతు సెలవిచ్చినాడు. నిజమే. వారు నదిని దాటి ఆ పక్కనే ఉన్న భోజనశాలకి చేరుకునే సమయానికి అది మూసివేయబడి ఉన్నది. ఆ మరుసటి రోజు వారు శ్రీ మహాసన్నిధానం వారి దర్శనానికి వెళ్ళినప్పుడు శ్రీచరణులు ఇలా అన్నారు: పర్వాలేదు, ఇక మీదట మీరు భోజనం చేసి పూజకు రండి. అందరూ తిన్న తర్వాత రాత్రిపూట వడ్డించే వ్యక్తులు వంటగదిని శుభ్రపరచాలి. ఆ తర్వాతనే వారు బయలుదేరుతారు. మీరు ఆలస్యంగా భోజనానికి వెళితే అది వారికి మరింత ఆలస్యం అవుతుంది. మరియు ఉదయాన్నే వారు కర్తవ్య నిర్వహణ కోసం రిపోర్టు చేయవలసి ఉంటుంది. అర్ధరాత్రి వారు ఇలా ప్రతిరోజు ఇంటికి చేరుకోవడం వారికి అసౌకర్యముగా ఉంటుంది. అన్ని ఆచార వ్యవహార నియమములను నాకు వదిలివేయండి అని పలికినారు శ్రీ గురుదేవుళ్ళు. రాత్రిపూట ఆకలితో ఉండకుండా ఆ చివరి నిమిషంలో పండ్లను పంపించడంలో శ్రీ గురువుల ఔదార్యము, చిత్తశుద్ధి మరియు వారి కరుణను తలచుకొని భక్తులు ఆనందముతో పొంగిపోయినారు. లేదంటే వారు ఆ రాత్రి ఆకలితో పస్తు పడుకొని ఉండేవారు. అంతేకాక అన్నిటినీ పరిగణంలోకి తీసుకొని శ్రీ గురుచరణులు చాలా సున్నితమైన పద్ధతిలో అందరికీ ఒక పాఠం బోధించినారు. శ్రీ గురో పాహిమాం, పరమదయాళో పాహిమాం, శృంగేరి జగద్గురో పాహిమాం, శ్రీ భారతీతీర్థ పాహిమాం, శ్రీ విధుశేఖర భారతీ పాహిమాం, దాసోహం శృంగగిరినాథ, సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. తెలుగు అనువాదము శేఖరణ శ్రీ భాస్కరానందనాథ, శిష్యకోటి, శృంగేరి. సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే మా ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవుతారు. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మా వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. దయచేసి ఈ వీడియోను లైక్, సబ్స్క్రైబ్ మరియు షేర్ చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. శిష్యకోటి, శృంగేరి.